హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రశాంత్ చారి. ఎస్ఆర్ నగర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఉదయం 3 గంటలకు లేచి రెడీ అయ్యాను. 4 గంటలకి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత చెక్అవుట్ అయిపోయింది. కొద్ది టైం ఉంది కాబట్టి అక్కడ ఉన్న కొన్ని షాపింగ్ మాల్స్ విజువల్స్ తీసుకున్నాను. మీకోసం షూట్ చేసి చూపిస్తున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపింగ్ మాల్స్ మనం ఈ ఎయిర్పోర్ట్లో చూడవచ్చు. ఉదయం 6:15కు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఇంకా చాలా టైం ఉంది. ఈ ఫ్రీ టైంలో మీకు ఈ షాపింగ్ మాల్స్ చూపిస్తున్నాను. ఫ్లైట్ 6:15కు టేకాఫ్ అయ్యింది. హైదరాబాద్ టు ఢిల్లీ. హైదరాబాద్ టు ఢిల్లీ 8కు రీచ్ అయ్యాను.
దాని తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ శ్రీనగర్, ఢిల్లీ టు శ్రీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కు 12కు రీచ్ అయ్యాను. అక్కడ నుండి నేను బై రోడ్ ద్వారా శ్రీనగర్ నుంచి పంతా చౌక్ బేస్ క్యాంప్ 1 o'clock నుంచి నేను స్టార్ట్ అయినా. అక్కడ నుండి 30 kilometers 1 PM పంతా చౌక్ బేస్ క్యాంపు చేరుకున్నాను. అక్కడ RFC కార్డు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అధికారుల దగ్గర RFC కార్డు తీసుకొని వాళ్ళతో కొద్దిసేపు మాటామహాంతి అయిన తర్వాత ఫోటోలు తీసుకున్నాను.
పుల్వామా మీదుగా అనంతనాగు నుంచి పహల్గాము 3:30కు నేను చేరుకున్నాను. పహల్గామ్ బేస్ క్యాంపు చేరుకున్నాను. అక్కడ కొన్ని ప్రకృతి అందాలను చిత్కరించాను. ఆ రోజు పహల్గామ్ బేస్ క్యాంపులో సాయంత్రము స్టే చేశాను. ఆ మరుసటి రోజున ఉదయాన్నే 3 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన కారులో, వారు సూచించిన కారులో ఉదయం 5:30కి పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి చందన్వారి బేస్ క్యాంపుకు చేరుకున్నాను. పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి చందన్వారి బేస్ క్యాంపుకు చేరుకున్నాను. దాదాపు ఒక 10 కిలోమీటర్ల కారులో బయలుదేరాను. చందన్వారి బేస్ క్యాంపుకు ఉదయం 6 గంటలకు చేరుకున్నాను. అక్కడి నుండి బై వాక్ గా అమర్నాథ్ యాత్ర చేశాను.
जरा एक बार पकड़ तुम ना भैया, जरा एक बार पकड़ तुम आपका भगवान का, जरा फोटो भैया, जरा फोटो फोटो है भाई, ऐसा पकड़ो, वीडियो वीडियो आ रहा, जरा कैमरा पकड़ो, मैं ये भगवान का पकड़ो, हाँ जरा भगवान का, एक मिनट। हर हर महादेव, हर हर महादेव, हर हर शंभो, हर शंभो। थैंक यू थैंक यू थैंक यू थैंक यू। बोले 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 बम बम बोले बम बम बोले। श्रद्धा तीच राहिलो, श्रद्धा तीच మార్గ మధ్యలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాను. అలాగే కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాను. చందన్ వారి బేస్ క్యాంపు తర్వాత పిసు టాప్ వస్తుంది. ఆ తర్వాత శేషనాగు 14 కిలోమీటర్లు ఉంది. చందన్ వారి బేస్ క్యాంప్ నుంచి పిసు టాప్ 2 కిలోమీటర్సు, పిసు టాప్ నుంచి శేషనాగు 12 కిలోమీటర్సు, మొత్తం 14 కిలోమీటర్సు ఉంటుంది. ఈ కొండల్లో వెళ్ళాలంటే చాలా భయానకంగా ఉంటుంది. ఈ కొండల మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జన్మలో మర్చిపోని విధంగా ఉంటుంది. శేషనాగు బేస్ క్యాంపు దగ్గర ఒక లంగర్ లోపటి వెళ్ళాను. ఈ లంగర్స్లో అమర్నాథ్ యాత్రికులకు వచ్చిన భక్తులకు ఎన్నో రుచికరమైన తినుబండారాలను పెట్టారు. వారు మన కోసము పండ్లు, ఫలాలను, బాదము, మిల్క్ ఇలా రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. భక్తులకు ఆనంద పరచటానికి దేవుడి సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ కార్యక్రమంలో నేను పాలు పంచుకొని అక్కడ కొద్దిసేపు హల్చల్ చేశాను. శేషనాగు నుండి గణేష్ టాపు చేరుకోవడం జరిగింది. దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది.
గణేష్ టాపు చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 2 కిలోమీటరు దూరంలో పోష్పత్రి బేస్ క్యాంపు చేరుకున్నాను. పోష్పత్రి బేస్ క్యాంపు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లంగర్స్ లో 10 నుండి 15 నిమిషాలు టైం స్పెండ్ చేశాను. అక్కడ అద్భుతమైన రుచికరమైన తినుబండారాలను ఆస్వాదించాను. స్వీట్లు, బాదము పాలను తీసుకొని ఆస్వాదిస్తూ తిన్నాను. పోష్పత్రి బేస్ క్యాంపు నుంచి నడకదారిన 8 కిలోమీటర్ పంచతరణి వైపు బేస్ క్యాంపు చేరుకున్నాను. అక్కడ పంచతరణి బేస్ క్యాంపు చేరుకున్న తర్వాత ఆ ప్రకృతి అందాలకు ముగ్ధున్నయి లొకేషన్ మౌంటైన్స్ విజువల్స్ ని ఫోటో మరియు వీడియోస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ సేద తీరాను. అమర్నాథ్ పవిత్ర గుహ రావడానికి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంకా 7 కిలోమీటర్ ఉంది. కాబట్టి ఆ రోజు రాత్రి పంచతరణి బేస్ క్యాంపులోనే బస చేశాను. మరుసటి రోజున ఉదయము 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాను. ఉదయాన్నే 5 గంటల నుండి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అమర్నాథ్ యాత్ర ప్రారంభించారు. ఉదయాన్నే 5 గంటలకి తిరిగి నడక యాత్ర స్టార్ట్ అయ్యింది. 7 కిలోమీటర్ వరకు నడక యాత్ర చేశాను. ఆ పవిత్రమైన అమర్నాథ్ గుహ చేరుకోవడానికి పంచతరణి నుంచి 7 కిలోమీటర్లు అయ్యింది. ఆ పరమశివుడి చూడడానికి
నేను ఎంతో ఆనందంగా ముందుకు సాగాను. మార్గమధ్యలో కొన్ని ప్రకృతి అందాలను చిత్రీకరించాను. అమర్నాథ్ గుహ చేరుకోవడానికి 8-15 నిమిషాలకు చేరుకున్నాను. ఉదయము 22 తారీఖు నాడు మండే రోజున ఆ పరమశివుడికి ఇష్టమైన సోమవారం నాడు మంచు లింగంలో దర్శనమిస్తున్న మహాదేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. నార్త్ ఇండియన్స్ ఈ మంచు లింగాన్ని బాబా బర్పాని అని పిలుస్తాడు. కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి భోలేనాథ్ అని అంటారు. అక్కడ టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మన బ్యాగ్స్ ఇతర వస్తువులను భద్రపరచుకోవచ్చు. అక్కడ కౌంటర్స్ లాకర్స్లో పెట్టుకోవచ్చు. 2 టోకెన్స్ ఉంటాయి. ఒకటి మనకి, ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది. దర్శనం అయిన తర్వాత మనకు బ్యాగ్స్ వస్తువులను తీసుకోవచ్చు. టెంపుల్లో చేరుకున్న దారిలో దేవుడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. ప్రసాదాలు, రుద్రాక్షలు, చేతి ఉంగరాలు అన్నీ ఉంటాయి. అమర్నాథ్ జ్యోతిర్లింగం ఫోటోలు కూడా ఉంటాయి. అమర్నాథ్ టెంపుల్ దగ్గర ఇండియన్ ఆర్మీ ఉంటుంది. వారి పర్యవేక్షణలో ఉంటుంది. అందరు క్రమశిక్షణలో క్యూ లైన్లో వెళ్ళాలి. గుహ లోపలికి వెళ్ళే సమయంలో ఇండియన్ ఆర్మీ సూచన మేరకు ఈ క్యూ లైన్లో వెళ్ళాం. 8:30కి నుండి 9 అయ్యింది. ఆ పరమశివుడిని దర్శించుకున్నాను. ఆ మంచు లింగాన్ని చూసి నాకు ఆనందము వెల్లువిరిసింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా కష్టాలు, సుఖాలు అన్నీ మర్చిపోయాను. ఆ పరమశివుడిని చూస్తే నాకు ఉన్నవన్నీ మర్చిపోయాను. ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ అమర్నాథ్ యాత్ర అనే నా మొదటి మెట్టుగా భావించాను. నేను వచ్చిన దారిలో పాదయాత్ర చేసే సమయంలో జరిగినవన్నీ అన్నీ మర్చిపోయి మహాదేవుడికి దగ్గర సరెండర్ అయిపోయాను. నేను చేసిన పొరపాట్లను, చిన్న చిన్న తప్పులను, తెలిసి తెలియక చేసిన పొరపాట్లను మన్నించుమని ఆ పరమశివుడికి కోరాను. ప్రజలు అందరూ భక్తి మార్గంలో నడవాలని కోరుకున్నాను. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను. దైవ సంకల్పంతో ఈ అమర్నాథ్ యాత్ర చేరుకున్నాను. ఈ యాత్రలో భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాడు. ఏ ఆటంకం లేకుండా ఈ యాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో మర్చిపోలేని యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. లైఫ్ టైం మెమొరీ. నేను ఈరోజు సూచన మేరకు 2 లక్షల మంది ఇండియన్ ఆర్మీ మన సైనికులు రాత్రింబగలు మన మీద కంటి మీద నిద్ర లేకుండా 24 గంటలు వాళ్ళు దేశం కోసము, ప్రజల కోసము మన భారత సైనికులు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి యాత్రికుని ఎంతో ఆనందపరుస్తూ వాళ్ళు విధి నిర్వహణలో చాలా బాగా చూసుకుంటున్నారు మనల్ని. వాళ్ళకు ఇండియన్ ఆర్మీకి నేను సల్యూట్ చేస్తున్నాను. నేను అమర్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్ అయ్యింది కాబట్టి నేను బాల్టాల్ వైపు ఉదయాన్నే 10:30కు నేను మళ్ళా నడక దారిన స్టార్ట్ అయ్యాను. అమర్నాథ్ గుహ నుండి 20 కిలోమీటర్లు బాల్టాల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి నడక దారిన ఆనందపరుస్తూ భక్తులను ముందుకెళ్తూ కొన్ని చిత్రాలు మన ఇండియన్ ఆర్మీ తోటి మాట్లాడుతూ నడక ముందుకు సాగుతూ ఈ యాత్ర ప్రారంభించాను.
అక్కడ టెంపుల్ ఒక 2 కిలోమీటర్ దగ్గర పోతే ఓలి కేవ్ అని ఉంటుంది. అక్కడ అమ్మవారి పైన కొలువై తీరింది. అక్కడ ఒక 5 నిమిషాలు సేద తీరి అక్కడ నుంచి మళ్ళీ బాల్టాల్ వైపు నడకదారిన ప్రయాణం జరిగింది. ఈ సింధు జలాలు మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఎన్నో పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన నీరు మన ఇండియా వాళ్ళు ఎన్ని పూజలు చేస్తారో అవి మన శత్రుదేశమైన పాకిస్తాన్కు వెళ్తున్నాయి. కాబట్టి అది వెళ్ళకూడదని నా ఆకాంక్ష. భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఎప్పుడైనా మన భారతీయుల గురించి ఈ సింధు జలాలు పోకుండా చూడాలని భారత ప్రభుత్వాన్ని నేను కోరుచున్నాను. కాబట్టి నేను ఆ భగవంతుని ఇదే కోరుకున్నాను. మళ్ళా కొన్ని అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటూ అక్కడ నుండి మార్గ మధ్యలో మన కొన్ని పండ్లు ఫలాలు తీసుకొని నడకదారిని నడుచుకుంటూ బాల్టల్ వైపు వెళ్తున్నాను. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా. భక్తి ఏదో పూజలేవో తెలియనైతిని, భక్తి ఏదో పూజలేయో తెలియనైతిని, పాపమేదో పుణ్యమేదో కాననైతిని దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా. మంత్రయుక్త పూజ చేయు మనకు కరుగునా, మంత్రయుక్త పూజ చేయను మనసు కరుగునా. మంత్రమో తంత్రమో ఎరగనైతిని, నాదమేదో వేదమేదో తెలియనైతిని, నాదమేదో వేదమేదో తెలియనైతిని. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా. వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి, వాదమేల పేద బాధ తీర్చరావయ్య స్వామి. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా. ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చునో రుద్రయ్య, ఏక చిత్తమును నమ్మిన వారికి శోకము తీర్తును రుద్రయ్య. ఏక చిత్తమును నమ్మిన వారికి శోకము తీరువు రుద్రయ్య, ఏక చిత్తమును నమ్మిన వారికి శోకము తీర్వును రుద్రయ్య.
ప్రాణకముగ చిరువేట చూసిన ఆకలి దీర్పగా రావయ్యా ప్రాతకమ. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ భవ వేదసారా సదా నిర్వికారా భవ వేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే. నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద. అక్కడ బాల్టాలు 5 కిలోమీటర్ల మార్గ మధ్యలో ఒక ఫ్రూట్స్ షాప్ దగ్గరికి ఆగాను. అక్కడ ఫ్రూట్ సలాడ్ తిన్న తర్వాత మళ్ళా బాల్టాల్ వైపు బయలుదేరాను. బాల్టాలు 3:30కు నేను బాల్టాలకు చేరుకున్నాను. చేరుకున్న తర్వాత అక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళా బాల్టాల్ బేస్ క్యాంపుకు 4:30కి రీచ్ అయ్యాను. 4:30 రీచ్ అయిన తర్వాత మనకు అక్కడ మన తెలంగాణ నుంచి విశాల్ లంగర్ పేరు మీద అక్కడ మనకు బాల్టాల్ల భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. కొందరి సహాయ సహకారాలతో వాళ్ళు ఈ లంగర్ను ఏర్పాటు చేసి చాలా బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. తెలుగువారే కానీ ప్రపంచంలో ఎక్కడున్న భక్తులు భారతీయులే కానీ ఈ లంగర్కి వచ్చి చాలా డిన్నర్ చేసిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి రుచికరమైన భోజనాలు ఎక్కడ దొరకలేవంట. కాబట్టి మీరు ఎవ్వరైనా సరే ఆ విశాల్ లంగర్కి వెళ్ళి అశోక్ గారు అని ఉంటారు, రమేష్ గారు అని ఉంటారు. కాబట్టి మీకు ఏవి కావాలన్నా వాళ్ళను మీరు సంప్రదించవచ్చు. బాల్టాల్ నుంచి మనము శ్రీనగర్ వెళ్ళాలంటే అక్కడ మనకు బేస్ క్యాంపు 5 గంటలకే మనకు క్లోజ్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి బేస్ క్యాంపు రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి. కాబట్టి మనం నైటు బాల్టాల్లో మనము బేస్ క్యాంపుల్నే స్టే చేయాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళా ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళి 6 గంటలకు ఇండియన్ ఆర్మీ ఎస్కార్ట్ తోటి శ్రీనగర్ కానీ జమ్మూ కానీ, శ్రీనగర్ ఏమో 130 కిలోమీటర్ ఉంటుంది, జమ్మూ ఏమో 330 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి మీరు ఉదయాన్నే లేచి 6 గంటలకు ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంపు ద్వారా నుంచి కొన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి ముందు రోజే టికెట్స్ కొనుక్కున్న తర్వాత ఉదయాన్నే బస్సు స్టార్ట్ అవుతుంది ఎస్కార్ట్ తోటి శ్రీనగర్ కానీ జమ్మూ కానీ.